రైట్. ఇక విజయవాడలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. టూటాన్ వించిపేటలో ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. కొందరు యువకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ యువకులు కొంతకాలంగా సోషల్ మీడియాలో టెర్రరిస్టుల గురించి పోస్టులు పెడుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. విజయవాడలో ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీలపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ పద్మావతి అందిస్తారు. రైట్ పద్మావతి, చెప్పండి. థ్యాంక్ యూ నాని. విశ్వసనీయ సమాచారం ప్రకారం సదరు యువకులు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వివాదాస్పదమైన పోస్టులను చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ టెర్రరిస్టు సంస్థలకు సంబంధించిన వీడియోలను, వారి సిద్ధాంతాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీరికి చెప్పండి. టెర్రరిస్టులతో వీరికి ఏమైనా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా, వీరు ఎవరి ద్వారానైనా ప్రభావితం అయ్యారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. రైట్. ఎటువంటి పోస్టులను పోలీసులు గుర్తించారు? అంటే ఎటువంటి విప్లవాత్మక పోస్టులు గుర్తించారా, లేకపోతే సోషల్ మీడియాలో టెర్రరిస్టులకు సంబంధించిన పోస్టులు పెట్టారా? అంటే టెర్రరిస్టులకి సంబంధించినవి, వారి సిద్ధాంతాలను అనుసరించి అలాంటి పోస్టులు పెట్టడం వల్లే వారి మీద అనుమానం వచ్చిందని కూడా చెప్తున్నారు. సుమారుగా ఎంతమంది యువకుల్ని అదుపులో విచారిస్తున్నట్టు సమాచారం? 4 యువకులు అని కూడా సమాచారం ఉంది. రైట్. థ్యాంక్ యూ పద్మ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel